ప్రగతి భవన్ ముట్టడికి యత్నించింది ఎస్ఎఫ్ఐ. అయితే విద్యార్థి సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో పోలీసులు విద్యార్థి సంఘాల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట్లు జరగడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు అధికారులు చేసిన తప్పులకు విద్యార్థులు బలైపోతున్నారంటూ తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది బీజేపీ. అటు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. అక్కడ కూడా భారీగా మోహరించారు పోలీసులు. సంతోష్, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ప్రగతి భవన్ ముట్టడికి ఇంటర్ ఫలితాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని అన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఫలితాలపై వేసిన త్రిసభ్య కమిటీ ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ నివేదిక అందిస్తుందని, అంతవరకు విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించాలని కోరారు. బోర్డులో అవకతవకలు జరిగాయని చెప్పడం కేవలం ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే అంటున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. పరీక్షల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది విద్యార్థులకు పైగా కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలే కారణమంటూ విద్యార్థుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా విద్యార్థులతో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఇంటర్ బోర్డులో ఏం జరిగింది, ఈ పరీక్షలకు ఫలితాలకు సంబంధించి ఏం జరిగింది, దానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన తెలుసుకునే పరిస్థితి చెప్పండి సార్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి. విద్యార్థులు పక్క ఇప్పటికి 16 మంది చనిపోయారు, మరికొంతమంది కూడా చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది. వారికి మీరు ఏకంగా ఏం చెప్పదలుచుకున్నారంటారు భరోసా? వాస్తవానికి ఇంటర్ బోర్డులో గందరగోళం నెలకొనడానికి కొంతమంది వ్యక్తులు, కొంతమంది చేసిన ప్రచారాలు ఎక్కువ కారణమైన విషయం దృష్టికి వస్తూ ఉంది. ఎవరో ఒక సంస్థకు టెక్నాలజీకి సంబంధించిన టెండర్ ఏదో ఇచ్చినారని చెప్పి ఇంకొకరు ఆరోపణలు చేయడం, దాంతో ప్రారంభం చేసుకొని అధికారులు కూడా కొంతమంది ఒకరికొకరు వాళ్ళ మధ్యన ఉండే ఈగోస్ కావచ్చు, ఇతర గొడవల వల్ల ఈ సమస్యను సృష్టించారనే విషయం నా దృష్టికి వస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక సంస్థ ఏదైతే టెక్నాలజీ అందిస్తూ ఉందో ఆ సంస్థ మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేయడానికి మరి నిపుణులైన ఐటీ నిపుణులను కూడా నియమిస్తూ కమిటీ వేయడం జరిగింది. కమిటీ నివేదిక ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ సమర్పించే అవకాశం ఉంది. కమిటీ నివేదిక రాగానే తప్పకుండా బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే వాస్తవానికి దీంట్లో ఫెయిల్ అవ్వడం అనేది గత విద్యా వ్యవస్థ పుట్టిన కానించి ఉంది. ఇవాళ కొత్తగా ఈ సంవత్సరమే మాత్రమే ఫెయిల్ కాలేదు. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎంత పర్సెంటేజ్ అయితే ఫెయిల్ అయినారో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో ఫెయిల్ అయినట్టు కనబడుతూ ఉంది. ఇక ఆత్మహత్యల సందర్భానికి వస్తే మనం చూస్తూ ఉన్నాం, ఈ సమాజంలో ఎందుకో దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు పెద్ద ఎత్తున మొదలై 30-40 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ముందు రైతులు కానీ, ఆ తర్వాత అప్పుల పాలైన కుటుంబాలు కానీ, అది నెమ్మదిగా విద్యార్థులకు కూడా అంటుకొని దాదాపు 10-15 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, పరీక్షలు రాస్తున్న సందర్భంలో, పరీక్ష రాసి వచ్చిన రోజు కూడా చేసుకుంటున్నారు. ఈ ఒత్తిడి వల్ల చేసుకుంటున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా ఇది దురదృష్టకరమైన ఈ సంఘటనలు జరగకుండా చూడడానికి అందరం కలిసి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం కానీ, మీడియా కానీ, ఎన్జిఓస్ కానీ, స్వచ్ఛంద సంఘాలు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రతి ఒక్కరం కూడా ఈ టెండెన్సీని ఆపడానికి ప్రయత్నం చేసే చర్యలు తీసుకోవాలి తప్ప దాన్ని ఇంకా పెంచే పద్ధతుల్లో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సరైనది కూడా కాదు. సార్, ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు కూడా చాలా సీరియస్గా చెప్పింది. ప్రభుత్వం తీరు సరిగా లేదు, నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనపడతా ఉంది. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఇటు హైకోర్టు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నట్టు పరిస్థితి ఉంది. దీని సంబంధించి హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని చెప్పి పేపర్లో రాసినారు. హైకోర్టు తీర్పు ఏమొస్తుంది అనేది అది వచ్చిన తర్వాత మాట్లాడాలి తప్ప మేము దాని మీద స్పందించడానికి లేదు. హైకోర్టు వ్యాఖ్యల మీద కానీ, హైకోర్టు తీర్పు మీద కానీ, తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడతాం. త్రిసభ్య కమిటీ విచారణ కూడా కొనసాగిస్తున్నట్టు పరిస్థితుంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడి వరకు వచ్చింది విచారణ, ఎప్పటిలోగా నివేదిక రాబోతుందంటున్నారు. ఇవాళ గ్లోబరిన్ అనే సంస్థ కారణంగానే ఇదంతా కూడా జరిగిందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితి. వారిపైన ఏ రకంగా చర్యలు ఉండబోతాయి అంటారు? తప్పకుండా నిజంగానే వారి వల్ల తప్పు జరిగి ఉంటే చట్ట ప్రకారం ఏమేమి చర్యలు తీసుకోవచ్చో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. తప్పకుండా అందరికీ కూడా శిక్షలు ఉంటాయి, అందులో సందేహం ఏం లేదు. ఇంటర్ బోర్డులో జరిగినటువంటి అంతర్గత తగాదాల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా విద్యాశాఖ మంత్రి కఠినంగా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య రాకుండా ఉండేది, 16 మంది విద్యార్థులు చనిపోకుండా ఉండేవాళ్ళని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు ఉదాసీనంగా వ్యవహరించారు? అంటే వారి పట్ల కొంత కఠినంగా వ్యవహరించినట్టయితే ఈ ఉద్యోగుల మధ్య గొడవలు లేకుండా ఈ సమస్య రాకపోయేది అంటున్నారు. దాని మీద తెలియలేని మాటలు ముందే ఎవరు చెప్పలేవచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్న మీతో సహా ఎవరు కూడా ఇది జరగబోతుందని ఎవరు జ్యోతిష్యం చెప్పలే.
పనికిమాలిన రాజకీయ ఆరోపణలు, కఠినమైన చర్యలు ఎట్లా ఉంటాయో చూడబోతారు. బాధ్యులు ఎవరో తేలితే, అసలు తప్పు జరిగిందా, జరిగితే బాధ్యులు ఎవరో తేలితే చర్యలు ఏ రకంగా ఉంటాయో ఎట్లా ఉండబోతాయో కూడా చూస్తారు. అందులో సందేహం ఏం లేదు. బాధ్యత లేకుండా మాట్లాడేవాడికి సమాధానం చెప్పే అక్కడ కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులపై ఉన్నటువంటి శ్రద్ధ, ఇటు ఇంటర్ పరీక్షలు కావచ్చు, సమస్యలపైన, రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన శ్రద్ధ లేదు అని చెప్పి కూడా, రాష్ట్ర సమస్యలపైన పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. వారికి ఏం చెప్పవచ్చు? ప్రజలు చెప్పిన ఎవరి సమర్థత ఏందో, పట్టుమని 10 మందిని గెలిపించుకోలేని పార్టీలు, గెలిచిన వాళ్ళని కూడా నిలబెట్టుకోలేని దద్దమ్మలు, వాళ్ళు మా గురించి మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉన్నారు. గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా నిలబెట్టుకోలేని వాళ్ళ నాయకత్వం, వారు ఎంత బలహీనులో, వారెంత బలవంతులో, టీఆర్ఎస్ పార్టీ బలం ఏందో, తెలంగాణ ప్రభుత్వ బలం ఏందో ప్రజలందరికీ కూడా తెలుసు. పాపం శవాల మీద పేలాలు ఏరుకునే పద్ధతుల్లో చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు ఈ పని కాదు చేయాల్సింది, అవి పెంచే ప్రయత్నం చేయకూడదు. పిల్లలకి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం, తల్లిదండ్రులకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం. ఒక పరీక్ష రాస్తే ఫెయిల్ అయితే, పరీక్షలో ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటాననే ఆ టెండెన్సీని ఆపే ప్రయత్నం చేయాలి తప్ప, దాన్ని ఇంకేదో గొప్పగా జరుగుతుంది, ఇంకా పెరిగితే బాగుండు అన్న ఒక దురదృష్టకరమైన ఆలోచన ప్రతిపక్షాల్లో కనబడుతూ ఉంది. ఇంతకు మించిన దుర్మార్గమైన ప్రతిపక్షాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవు. వీళ్ళు రాజకీయ పార్టీలు కాదు, ఒక దుర్మార్గమైన సంస్థల్లాగా ఐఎస్ఐఎస్ కంటే తీవ్రమైన పనులు చేసే పద్ధతుల్లో వీళ్ళ ప్రవర్తన కనబడుతూ ఉంది. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే నిబంధనలు కొనసాగినాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఏ నిబంధనలతోనైతే పరీక్షలు నిర్వహించడమో ఈ సంవత్సరం కూడా అదే జరిగినాయి. ఫెయిల్ అవ్వడం అనేది దాదాపు ప్రతి సంవత్సరం 3-3.5 లక్షల మంది పైగా ఫెయిల్ అవుతున్న విషయం మనకు తెలుసు. ప్రతి క్లాసులో ఫెయిల్ అవుతారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి క్లాసులో కూడా ఫెయిల్యూస్ ఉంటున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ రాసుకుంటూ ఉన్నారు. కొంతమంది అనుమానం ఉంటే రీకౌంటింగ్ పెట్టుకుంటున్నారు, రీవెరిఫికేషన్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ దాంట్లో న్యాయం జరుగుతూ ఉంది. ఇది ప్రతి సంవత్సరం వస్తున్న టెండెన్సీ. కానీ ఈ ఒక్క సంవత్సరం మాత్రమే ఫెయిల్ అయినట్టు, ఈ 2014 వరకు మొత్తం పాస్ అయినట్టు, బీజేపీ రాష్ట్రాలలో మొత్తం 100% పాస్ అవుతున్నట్టు, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఇవి తెలివిలేని మాటలు, బాధ్యత రాహిత్యమైన మాటలు తప్ప ఇంకొకటి కావు. ఇవి సమాజంలో ఆందోళనను, అలజడిని పెంచే ప్రయత్నమే తప్ప ఇది ఇంకోటి కాదు. నేను అందుకే ప్రతిపక్షాలు కూడా చేసే విజ్ఞప్తి, ఇది సందర్భం కాదు. ఈ విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుకునే పని బంద్ చేయండి. మొట్టమొదలు వాళ్ళకి ధైర్యం ఇచ్చే పని చేయండి. చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం రీవెరిఫికేషన్కి, రీకౌంటింగ్కి అవకాశం ఉంది. దాన్ని వాడుకొని న్యాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వదిలిపెట్టి మేము రాజకీయాలు చేస్తాం దీంట్లో కూడా అని అనుకుంటే, గతంలో ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి ఫెయిల్ అయినరు, ఉన్న సీట్లే పోగొట్టుకున్నారు. ఇవాళ మాట్లాడుతున్న మీరు చెప్తున్న పార్టీలు అన్నీ కూడా గత అసెంబ్లీలో కానీ, ఇప్పటి రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఉన్న సీట్లు పోయిన సంగతి మనకు తెలుసు. ఇటువంటి ప్రవర్తన వల్లనే ఇప్పటికైనా ఈ చిల్లర వేషాలు మానుకొని బాధ్యతాయుతంగా ఆలోచిస్తే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మూల్యాంకనం జరుగుతున్నట్టు పరిస్థితుంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది నిన్న నల్గొండలో కూడా 4 క్వాలిఫైడ్ టీచర్స్ కాదని చెప్పి కూడా సస్పెండ్ చేసినట్టు పరిస్థితుంది. ఈ మూల్యాంకనం ఏ రకంగా జరుగుతుంటారు? 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి విద్యార్థులకు ఏ రకమైన భరోసా ఇస్తున్నారు? మరొకసారి కొత్త అనుమానాలు లేకపోతే ప్రయత్నం చేయకండి దయచేసి. నేను మీడియా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొన్న చేసే తెలియతొక్క పని ఇది. కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు కూడా ముందే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వీటి కారణమైనరు. ఈసారి అటువంటి అనుమానాలు వచ్చే ప్రయత్నం ఎవరు చేసినా సీరియస్గా కఠినమైన చర్యలు ఉంటాయి, అందులో సందేహమే లేదు. ఇక ప్రభుత్వ ఉదాసీనత, ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో కూడా చూడబోతారు. తప్పకుండా ప్రతిదీ కూడా నిబంధనల మేరకు పద్ధతి ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. ఇక లేని అనుమానాలు సృష్టించి సమాజంలో ఏదో గందరగోళం తెస్తామనే ప్రయత్నం ఎవరు చేసినా సరే క్షమించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మొత్తంగా విద్యార్థులు ఎవరు కూడా ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా 3 సభ్య కమిటీ కూడా వేశాము. ఈ నివేదిక ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వస్తుంది. ఈ నివేదిక రాగానే ఎవరైతే అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన ఎవరున్నా సరే కఠినంగా శిక్షిస్తామంటున్నారు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి, NTV.